పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. ఇది పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. ఇది తండ్రిని స్తుతించుదా, మన తండ్రిని స్తుతించుదా, తండ్రిని స్తుతించుదా, పరమ తండ్రిని స్తుతించుదా. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి and all other souls to rest in peace, mass offered by Gade Lucirani and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karna Kumar, mass offered by Boga Arogyam and family. For all the souls in purgatory to rest in peace, mass offered by Lily. For good health and long life of husband, and for blessings upon children, mass offered by a devotee. Thanksgiving mass and for God's blessings, wisdom to Dinesh to write exams well, and for special intentions, mass offered by Kumareddy Shaureddy Shaurilu. For God's blessings upon Elu Retreat Center, and for raise of sponsors offered to Infant Jesus by Alfonso Reddy, Chinnamma, Vijay Sagar Reddy, Sucharita. Thanksgiving mass and for special intentions of the family members in honor of Immaculate Conception of Mother Mary, offered by Thirumal Reddy Shaureddy and Anita family members. For good marriage proposals to Sudhir, and for God's blessings, protection, and for spiritual growth, mass offered by Tuma Alfonso Reddy, Chinnamma, Vijay Sagar Reddy and Sucharita. For God's blessings upon Yeruva Vijay Sagar Reddy and Sucharita, and for business development and bright future of Mary Shanvi and Mary Saukya, mass offered by Tuma Alfonso Reddy, Chinnamma, Vijay Sagar Reddy and Sucharita. Thanksgiving mass offered by Sunita. For the departed soul of Kagitala Bhaktinadam and Ramesh Babu to rest in eternal peace, and for God's mercy to the orphaned souls. For God's blessings upon Chandrapal, Jocelyn, Paul Daniel, Ratna Daisy, mass offered to the Sacred Heart of Jesus. Thanksgiving mass offered by Paul Daniel, Ratna Daisy. For those who have no faith in God and who are in an anarchic state, and for God's grace upon them, mass offered by Jocelyn family. ఈ యొక్క విన్నపాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. మా దేవుడైన ప్రభు, నీవు మమ్ము రక్షింపుము, అన్ని జాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వముగా మీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా మన యొక్క ప్రభు నేర్పించబోతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, దేవుని యొక్క కరుణ ఎంతో లోతైనది, దేవుని యొక్క కృప ఎవరినైనా కూడా మార్చివేయగలదు అనే విషయాన్ని మనకు దేవుడు ఈరోజు తెలియజేస్తున్నారు. ఈరోజు సువిశేషపట్నంలో ప్రభు ఆ యొక్క ప్రజలు వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క ఉద్దేశాల కోసం ప్రభు దగ్గరికి వస్తూ ఉండగా, ఇదిగో కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని వారిని ఎంతో కరుణతో జాలితో ఆహ్వానిస్తూ ఉండడం మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా మొదటి పట్టణంలో సొలొమోను ప్రభువును ప్రార్థిస్తున్నాడు, దేవా, నా తండ్రి అయినటువంటి దావీదును కనికరించావు, రాజ్యాన్ని
ప్రజలను నడిపించడానికి జ్ఞానమును అన్ని విధాలుగా నువ్వు తోడ్పాటును అందించావు. మరి ఈ యొక్క ప్రజలను నడిపించడానికి నాకు కూడా వివేకమును జ్ఞానమును దయచేయము అని ప్రాధేయపడుతూ ఉండడం మనం వింటూ ఉన్నాం. మరి మనకందరికీ కూడా తెలుసు ఏ విధంగా దేవుడు సొలొమోను కనికరించి ఈ ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి జ్ఞానమును ఇచ్చాడు అని మనం వింటూ ఉన్నాం. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క జీవితాన్ని కొనసాగించడానికి మనం అష్ట కష్టాలు పడుతూ ఉంటాం. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్నటువంటి మన యొక్క జీవితాలను ప్రభువుకు సమర్పించినట్లయితే మన యొక్క ప్రభు తన యొక్క కరుణతో మనల్ని ఆదరిస్తాడని మనం విశ్వసిద్దాం. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో మనం చేసిన తప్పిదములను, పాపములను ప్రభువుకు సమర్పిస్తూ ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరిచితివి. వీటితో పాటు ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారిని, వారి యొక్క విన్నపములను మీకు సమైక్యపరుస్తున్నాము. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు మీ కృపను అనుగ్రహింపము. మీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనం వరకు. ఒక తడవ సొలొమోను గిద్యోను పుణ్యక్షేత్రమున బలి అర్పింపబోయెను. అచట సుప్రసిద్ధమైన పీఠము కలదు. పీఠముపై సొలొమోను అదివరకే 1000 కొలది దహన బలులు అర్పించి ఉండెను. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావలయునో కోరుకొమ్మనెను. సొలొమోను, ప్రభూ, నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడగు దావీదు నీ ఆజ్ఞలను పాటించెను. నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతని కుమారుడే నేడును సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయుచున్నాడు. నీవు దావీదును నేటిదాకా కరుణించితివనట నిక్కము కదా. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి. అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయునో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందని వారు. నేను వీరితో మనువాడను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజలను పరిపాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని, సిరి సంపదలను గాని, శత్రు వినాశనమును గాని కోరవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో గాని
నీ తరువాతి వారిలో గాని ఎవ్వరికీ లేని వివేకము జ్ఞానమును నీకు ప్రసాదింతును. నీవు అడగకున్నను ఈ వరమును కూడా నీకు ఇత్తును. ఏ రాజుకును లభింపని ఐశ్వర్యమును ప్రఖ్యాతియు జీవితకాలమెల్లా నీకు లభించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుంచి 34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధలను తెలియజేసిరి. గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయాను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతటి వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితంలో మనమందరము కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వృద్ధులు నడవలేక రోడ్డు పక్కన కూర్చున్నటువంటి వారిని చూచినప్పుడు, పిల్లలు ఆహారం లేక అడుగు తింటున్నప్పుడు, డబ్బు లేనటువంటి వారు కొద్ది ఆహారం కోసం ఎన్నో శ్రమలు చేస్తూ ఉండడం, ఇలాంటి విషయాలను, ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు మన హృదయంలో మనకు తెలియనటువంటి ఒక జాలి హృదయము, జాలి అనేటువంటి ఒక భావన మనకందరికీ కూడా సర్వసాధారణంగా కలుగుతూ ఉంటుంది. కానీ అన్నీ సక్రమంగా ఉన్నటువంటి వారు వారి యొక్క జీవితంలో అన్నీ అనుభవించి ఒక్కసారిగా ఏమీ లేనటువంటి వ్యక్తులుగా తయారైనప్పుడు కూడా వారిని చూచినప్పుడు జాలి కలుగుతూ ఉంటుంది. మనతో పాటు జీవిస్తున్నటువంటి ఎంతోమంది వ్యక్తులు మంచి వ్యక్తులుగా జీవించి చనిపోయినప్పుడు, అకస్మాత్తుగా మరణించినప్పుడు మనకు జాలి హృదయాన్ని చూపిస్తూ ఉంటాం. ఈ జాలి యొక్క కరుణ, కృప అనేవి మనందరిలో మానవులుగా సర్వసాధారణంగా కలుగుతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క కరుణ అనేది ఎంతో లోతైనది. మానవుల యొక్క జాలి, మానవుల యొక్క కరుణ, మానవుల యొక్క కృపతో పోల్చలేనటువంటిది అని చెప్పడానికే ఈరోజు నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. మొట్టమొదటిగా మానవులుగా మనకందరికీ కూడా వ్యక్తులను చూసినప్పుడు జాలి కలుగుతూ ఉంటుంది. కానీ దేవునికి కలిగేటటువంటి జాలి ఎంతో లోతైనది. ఎందుకు లోతైనది అని అంటే, దేవుని యొక్క
జాలి లేకపోతే దేవుని యొక్క కరుణ కేవలం మనల్ని చూచి వదిలిపోదు, మనల్ని ప్రభావితం చేస్తుంది. రోడ్డు మీద బాధపడుతున్నటువంటి వ్యక్తులు మనం చూసి జాలి చూపించి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు మనం ఇంటికైతే తీసుకొని వెళ్ళలేం. కేవలం మనము ఆ యొక్క జాలి అనేటువంటి హృదయము, ఆ యొక్క కరుణ మనకు అనిపిస్తుంది, కానీ దాని మీద మనం ఎలాంటి పని చేయం. కానీ ఈరోజు సూసేషపట్నంలో వింటూ ఉన్నాం, గొర్రెలు ఏ విధంగా ఒక కాపరి లేకపోతే నలుదెసలా చెదిరిపోతాయో, ఒక కాపరి ఒక మార్గంలో చూపించలేనప్పుడు గొర్రెలకు మార్గం లేదు కనుక అది ఇష్టం వచ్చినట్టుగా వెళుతూ ఎన్నో క్రూర మృగాలకు బలి అయిపోతాయో, అదేవిధంగా మానవులమైన మనమందరము కూడా మన జీవితంలో నిజమైనటువంటి ఒక కాపరి లేకపోతే మన యొక్క జీవితము ఎటు వెళ్ళిపోతుందో అనేటువంటి దృక్పథముతో ఈరోజు యేసు ప్రభు అక్కడున్నటువంటి ప్రజల మీద కరుణను చూపిస్తూ ఉన్నాడు, కనికరమును చూపిస్తున్నాడు. ఆ యొక్క వాక్యం తెలియజేస్తుంది, యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి. ఈ యొక్క కనికరము ప్రభువుకు ఎప్పుడు కలిగింది అంటే వాళ్ళు పదే పదే యేసుక్రీస్తును వెంబడిస్తున్నప్పుడు. ఆ ప్రజల నుంచి తప్పించుకొని నిర్జన ప్రదేశమునకు వాళ్ళు కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలని వాళ్ళు వెళ్ళిపోయి ఉండగా ప్రజలు మాత్రం కాలినడకన ఎక్కడైతే వాళ్ళు చేరుకుంటారో, శిష్యులు చేరుకుంటారో, ప్రభువు చేరుకుంటారో అక్కడికి వీళ్ళు చేరకముందే వాళ్ళు కాలినడకన వెళ్తూ ఉన్నారు. అనగా ఒకసారి గమనించాలి, ప్రజలు ప్రభువును స్వీకరించడానికి, తన యొక్క వాక్యాన్ని వినడానికి, తన యొక్క శక్తిని తన జీవితంలో అనుభవించడానికి, దేవుని యొక్క కరుణను స్వీకరించడానికి వారు పడే తపన మనమందరము కూడా గమనించాలి. ఈ యొక్క తపన ఎందుకు వారి జీవితంలో ఉంది అంటే మానవులమైన మనకందరికీ కూడా దేవుని యొక్క కనికరము లేకపోతే మన యొక్క జీవితాలు ఖచ్చితంగా వ్యర్థమే. ఎందుకు వ్యర్థము అనంటే దేవుని యొక్క కరుణ మన యొక్క జీవితాలను ఎలాంటి సమయంలోనైనా ప్రభావితం చేయగలుగుతాయి. దుఃఖ సమయంలో కావచ్చు, సంతోష సమయంలో కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని యొక్క కరుణ ప్రభావితం చేయగలుగుతుంది. మనము పరిస్థితులకు అనుగుణంగా జాలి హృదయాన్ని కలిగి జీవిస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క కరుణ లోతైనది అని ఎందుకు అంటున్నానంటే ఎలాంటి సమయంలోనైనా నిన్ను నన్ను ప్రభావితం చేస్తుంది. వాక్యం తెలియజేస్తుంది, ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనంలో మనం చదువుతూ ఉంటాం, దేవుడు ఏ విధంగా కనికర హృదయం కలిగిన వాడు, ఆ హృదయం మనం ఏ విధంగా కలిగి ఉండాలి, ప్రభువే స్వయంగా ఏం తెలియజేస్తున్నాడో ఒకసారి మనం అందరం కూడా వాక్యంలో విందాం. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మీకు నాకు నేర్పించే విషయం ఏంటంటే ప్రభు కనికరం చూపించకుండా మనల్ని కనికర హృదయం కలిగి జీవించాలని చెప్పడం లేదు. మీరును మీ తండ్రి ఏ విధంగా కనికరం కలిగి ఉన్నాడో, మరి ఏ కుమారుడైనటువంటి నేను ఏ విధంగా కనికరం కలిగి ఉన్నానో అదేవిధంగా నన్ను వెంబడించు క్రైస్తవులందరూ కూడా కనికరము కలిగి జీవించాలి, కనికర హృదయము ఉండాలి. అంటే మానవులమైన మనకు ఎన్నో సందర్భాల్లో గుర్తించాలి, ప్రియ సహోదరి సహోదరులారా, మనము కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఇతరులు మనల్ని ఆదరించాలని, ఇతరులు మనల్ని పరామర్శించాలని, ఇతరులు మనతో వచ్చి మాట్లాడాలని మనం కోరుతూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. కానీ అదే బాధ ఇతరులు భరిస్తున్నప్పుడు మాత్రం మనం ఎంతో అశ్రద్ధ కలిగి జీవిస్తూ ఉంటాం. నీవు నేను మానవులమైన మనము ఎన్నో సందర్భాల్లో చేసే పనులు ఏమిటంటే మనకు ఇతరుల నుంచి ప్రేమ కావాలి, ఇతరుల నుంచి జాలిచు కావాలి, కానీ మనం ఇతరులకు జాలి కానీ ప్రేమ కానీ కరుణ కానీ కలిగి ఉండము. అలాంటి పరిస్థితుల్లో నీవు నేను గుర్తు చేసుకోవాలి, మీ తండ్రి వలె మీరును కనికర హృదయం కలిగి జీవించాలి.
అది ఊరికే రాదండి, ట్రైనింగ్ తీసుకుంటే వచ్చేది కాదు. మన యొక్క జీవితంలో దాన్ని ఒక తర్ఫీదుగా పెట్టుకొని మన జీవితంలో క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేయగలిగినప్పుడే మన జీవితంలో క్రీస్తును మనం వెంబడించగలుగుతాం, అలాంటి కనికరము కూడా కలిగి ఉంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం మన యొక్క ప్రభువు తెలియజేస్తున్నాడు, ఇదిగో నాకు కావాల్సింది బలులు కాదు. మనం ఇచ్చే బలులు ప్రభువుకు అవసరం లేదు, కానీ ప్రభు మన నుంచి ఏమి కోరుతున్నాడో ఒకసారి విందాం. మనం అందరం కూడా మన జీవితంలో అలవర్చుకుందాం. నాకు కారుణ్యము కావలెను గాని నాకు కారుణ్యము కావలేను కానీ బలి అవసరము లేదు బలి అవసరం లేదు అను లేఖన మందలి అర్థమును మీరు గ్రహింపుడు. ఆ యొక్క ప్రభు ప్రత్యేకంగా నీకు నాకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఇదిగో మీరు నాకు ఎన్నో బలులు ఇస్తున్నారు, ఆ బలులన్నీ కూడా మీరు ఇచ్చే కానుకలు, మీరు ఇచ్చే బలులు ఇవన్నీ కూడా మీకున్న వాటి నుంచి మీరు ఇస్తున్నారు. కానీ ప్రభు నీ నుంచి నా నుంచి కోరేది కారుణ్యము. అది నీకు స్వయంగా వచ్చేది కాదు, తండ్రి ఇవ్వకపోతే మనకెవరికి కూడా రాదు. ఆ యొక్క కారుణ్యమును కలిగి జీవించాలంటే అది చాలా కష్టతరమైనది, కానీ మన యొక్క జీవితంలో దాన్ని అలవర్చుకోవాలి. మనం ఏ విధంగా బాధపడుతున్నప్పుడు ఇతరులు వచ్చి నన్ను ఆదరించాలి, మాట్లాడాలి, నన్ను పలకరించాలి, నా భుజం తట్టి నన్ను బలపరచాలి అని కోరుకుంటున్నావో, నీకు బాధ కలిగినప్పుడు ఒంటరిగా కూర్చోలేక ఇతరులతో, నీ యొక్క స్నేహితులతో నీ బాధను పంచుకుంటుంటావో, అదేవిధంగా ఇతరులు కూడా అలాంటి బాధను అనుభవిస్తున్నారనేటువంటి జ్ఞానము, బుద్ధి మన జీవితంలో లేకపోతే, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితానికి అర్థం అంటూ ఉండదు. మన యొక్క క్రైస్తవ జీవితము ఎలాంటి విలువలైనటువంటి జీవితముగానే మిగిలిపోతుంది, కానీ అలా మిగిలిపోకూడదు. మన యొక్క క్రైస్తవ జీవితం ఎలాంటిది అంటే, మన యొక్క ప్రభువు మనం పరలోకంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు, మనమంతా కూడా ప్రభు చెంత నిలబడినప్పుడు, ప్రభు నిన్ను నన్ను ప్రశ్నించేది, నువ్వు ఎన్ని అద్భుతములు చేశావు, ఎన్ని ప్రసంగాలు చెప్పావు, నువ్వు ఏ విధంగా దెయ్యములను వడలగొట్టావు, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించాడు. ప్రభు ప్రభు అని ప్రార్థించే వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరు అని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ఎందుకు ప్రభు ఇంత కఠినంగా ఉంటున్నాడు? కనికరం కలిగినటువంటి ఒక దేవుడు ఎందుకు మనం పరలోకాన్ని ప్రవేశించాలంటే ఇంత ఖచ్చితంగా తన మాటలతో కఠినంగా మనకు కనిపిస్తున్నాడు? ఇక్కడ ప్రభు మనకు కఠినంగా కనిపించడం లేదు. ప్రభు నీకు నాకు క్లుప్తంగా తెలియజేస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం అంటే వాక్యం మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం అంటే కూర్చొని మోకరించి ప్రార్థన చేసేది మాత్రమే కాదు, అద్భుతములు చేయడం కాదు, దయ్యములు వెడలగొట్టడం కాదు, కానీ ఏ చిన్నవానికి సహాయం చేసినా, చెరలో ఉన్న వారిని నువ్వు పరామర్శించవచ్చుతున్నావా, వ్యాధిగ్రస్తులను నువ్వు పలకరిస్తున్నావా, బాధల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ధైర్యం చెప్తున్నావా, జీవితం ఎటు వెళ్ళాలో తెలియక భ్రమలో జీవిస్తున్న ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? అది నిజమైనటువంటి సమరయ జీవితం. మనకందరికీ కూడా తెలుసు, ఒక సమరయుడు అంటే ఎంతోమంది చూసిపోయినప్పటికీ కేవలం సహాయం చేసిన వాడే నిజమైన సమరయుడు. మరి తోటి సహోదరులలో మనం గుర్తించకుండా మనం దేవునికి ఎన్ని ప్రార్థన చేసినా ప్రభు మన ప్రార్థనను గుర్తించరు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎంతోమంది నా జీవితంలో చూస్తున్నానండి, నేను వ్యక్తిగతంగా. అది ఎలాంటి జీవితం అంటే, డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం పలకరించే విధానం వేరు, డబ్బు లేనటువంటి ఒక వ్యక్తిని పలకరించే విధానం వేరు. మంచి దుస్తులు వేసుకొని కారులో వచ్చేటువంటి ఒక వ్యక్తిని పలకరించే తీరు వేరు, కారులో రాకుండా నడుచుకుంటూ బట్టలు లేకుండా వచ్చినటువంటి వ్యక్తికి మాట్లాడే తీరు వేరు. పేదల పట్ల ఒక వ్యవహారం, ధనికుల పట్ల ఒక వ్యవహారం, పదవిలో ఉన్నటువంటి వారి పట్ల ఒక వ్యవహారం, పేదవాళ్ళ పట్ల ఒక వ్యవహారం. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవ జీవితం అంటే మానవులమైన మనమందరము కూడా మనతో జీవించేటటువంటి వారిని మనం నిజమైనటువంటి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవంతో కూడినటువంటి భావనతో జీవించలేకపోతే మన యొక్క క్రైస్తవ జీవితం వ్యర్థం. నీ యొక్క విచారణలో నువ్వు అందరినీ సమానంగా మాట్లాడించగలుగుతున్నావా? దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా ఒకరోజు ప్రశ్నిస్తాడు.
నీ యొక్క విచారణలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వారి దగ్గర మంచిగా మాట్లాడి, ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడేటువంటి వ్యక్తులతో నువ్వు వారిని పక్కన పెట్టేస్తే, నువ్వు 24 గంటలు చర్చిలో ప్రార్థన చేసి వచ్చి బయట ఉన్నటువంటి ఆ యొక్క పేదల పట్ల నీ యొక్క వ్యవహారం చెడు వ్యవహారం అయితే, నీతో పాటు నీకు సహాయం చేస్తున్నటువంటి వంట మనుషులు, నీకు తోటలో సహాయం చేసే వ్యక్తులు, నీ దగ్గర పని చేసేటటువంటి పని మనుషులను, నీ దగ్గర డ్రైవింగ్ చేసే ఒక వ్యక్తిని నువ్వు గౌరవంతో వ్యవహరించకపోతే ప్రభు ఖచ్చితంగా నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ యొక్క ప్రశ్నకు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతోమంది క్రైస్తవ జీవితం అంటే, నేను ఆదివారం చర్చికి వెళ్ళానండి, ప్రార్థన చేసుకున్నానండి, సప్రసాదం స్వీకరించానండి, ప్రతి నెల చర్చికి ఏం కట్టాలో నేను డబ్బులు ఇస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, మా యొక్క విచారణ గురికి అప్పుడప్పుడు నేను ఆహారం పంపిస్తాను, నా యొక్క విచారణ గురికి అప్పుడప్పుడు హోటల్ తీసుకెళ్తాను. ఇది కాదు క్రైస్తవ జీవితం. అవన్నీ ప్రభు నన్ను ప్రశ్నించడు. నీ తోడి వారి పట్ల నువ్వు ఎలాంటి భావనతో జీవించావు? స్నేహభావం కలిగి ఉన్నావా? సమానత్వ భావాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే నువ్వు కొంతమందికి ఒక విధంగా, ఇంకొక మందికి ఇంకొక విధంగా వ్యవహరిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మానవులు ఏ విధంగా ఉన్నారంటే, నువ్వు మంచి డ్రెస్ వేసుకోకపోతే గౌరవించే విధంగా లేరు, నువ్వు కారులో పోకపోతే గౌరవించే విధంగా లేరు, నీ యొక్క గొప్ప స్థానాలు గొప్ప పదవులు చెప్పకపోతే ప్రజలు గౌరవించే విధంగా లేరు. ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా క్రైస్తవులమైన మనము చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా గౌరవించగలగాలి, సమానత్వ భావంతో చూడగలగాలి. మనకు సహాయం చేస్తున్నటువంటి వారిని, మన దగ్గర పని చేస్తున్నటువంటి వారిని ఏ విధంగా నువ్వు గౌరవిస్తున్నావు? ఎంతో పెద్ద పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేను, సీఎంలను ఎవరైనా గౌరవిస్తారు, దారిని పోయి అడుగు తినేవాడైనా గౌరవిస్తాడు. కానీ క్రైస్తవుడు అనేవాడు మనతో పని చేసే వ్యక్తులను కూడా గౌరవించగలగాలి. మనకు క్రైస్తవ జీవితం, ప్రియ సహోదరి సహోదరులారా, నాకు చెప్పడానికి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉందంటే, ఒక సామెత ఉందండి, పైన పటారం లోన లోటారం, మేడి పట్టు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పొరుగులుండు అని చిన్నప్పుడు టీచర్లు పదే 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 మనకు ఈ పద్యాలు నేర్పించారు. మనకి క్రైస్తవ జీవితం కూడా ఈ రోజుల్లో ఆ విధంగానే ఉంటుంది. మన తోడి వారిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. మనతో పని చేస్తున్న వారిని గౌరవంగా మాట్లాడించడం నేర్చుకోవాలి. వాళ్ళు చిన్న పనే చేయొచ్చు, పెద్ద పనే చేయొచ్చు, వాళ్ళు త్యాగాలు చేయకపోవచ్చు, కొంతమంది త్యాగాలు చేయవచ్చు. కానీ నీ తోడి స్నేహితులను నువ్వు ప్రేమించలేకపోతే, నీ యొక్క తోటి స్నేహితుల పట్ల నిజమైనటువంటి స్నేహభావం లేకపోతే మనకు క్రైస్తవ జీవితం వ్యర్థం. కావున ఈరోజు ప్రభు ఏ విధంగా అయితే కనికరం చూపిస్తున్నాడు, మన నుంచి కారుణ్యంను కోరుకుంటున్నాడు, ఏ విధంగా మన నుంచి జాలి హృదయాన్ని కోరుకుంటున్నాడో, యేసు ప్రభు చూపించిన విధముగా మనం కూడా కరుణను చూపించగలగాలి. లూకా సువార్త 23:34లో శిలువ మీద వేదన పొందుతున్న యేసు ప్రభు కూడా అక్కడ నిలబడి సైనికులంతా కూడా తన యొక్క వస్త్రములను చింపి చీట్లు వేసుకుంటూ ఉండగా, వాళ్ళు నవ్వుకుంటూ సంతోషంగా ఉండగా, ప్రభు బాధను అనుభవిస్తూ కూడా, తండ్రి వారు ఏం చేయుచున్నారో తెలియదు, దయచేసి వారిని క్షమించండి. దేవుని యొక్క కరుణ అంత గొప్పది, దేవుని యొక్క శక్తి అంత గొప్పది, దేవుని యొక్క కారుణ్యము ఎంతో లోతైనది. కానీ మానవులమైన మనము ఎన్నో సందర్భాల్లో ఏ విధంగా ఉంటుందంటే, పక్కవాడిని ఏ విధంగా తొక్కేయాలి, పక్కవాడు ఏ విధంగా ఎదగకూడదు, పక్కవాడు ఎదిగితే ఏ విధంగా నా జీవితానికి అడ్డంకులు వస్తాయో, ఇలాంటి భావనలతో మన జీవితం జీవిస్తే మనకు క్రైస్తవ జీవితానికి విలువ ఉండదు. నేను పరలోకానికి వెళ్తానో లేదో నాకు గ్యారెంటీ లేదు, కానీ ఖచ్చితంగా ప్రభు నిన్ను నన్ను ఈ ప్రశ్నలు అయితే అడుగుతారు. ఆ యొక్క ప్రశ్నలకు నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగానే సమాధానం చెప్పగలగాలి. నేను నా సంఘంతో వెళ్తాను, నా విచారణ వెళ్తాను, నా టీంతో వెళ్తాను, అక్కడ ఎవ్వరు నీకు రారు. నువ్వు ఒంటరిగానే సమాధానం చెప్పాలి ప్రభువుకు, నేను ఒంటరిగానే సమాధానం చెప్పాలి. కావున మన క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవిస్తున్నా గమనించుకుందాం. అందుకని ఈరోజు మొదటి పట్టణంలో సొలొమోను అడుగుతున్నాడు, దేవా, నా తండ్రి అయినటువంటి దావీదును నువ్వు ఎంతో కనికరముతో చూసుకున్నావు,
మరి నా యొక్క ప్రజలను పరిపాలించడానికి, నడిపించడానికి, సన్మార్గాన్ని చూపించడానికి నాకు కూడా వివేకము, జ్ఞానం ఇవ్వుము అని ప్రార్థన చేస్తుండగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఎలాంటి జ్ఞానం అంటే, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే, ప్రభువా ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించు అని ప్రాధేయపడు. ప్రభు మన జ్ఞానంని ఇస్తాడు, వివేకంని ఇస్తాడు. ఈ లోక జీవితంలో మనం ముందుకు నిజమైనటువంటి కాపరిని అనుసరించే క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచునే బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనత్వంతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠం మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనం అర్పింపవలెననేది మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రము అధికం చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత ఆవందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పము రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభ జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరం మీద చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరీమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తం నిత్య జీవంకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. అమరచరులు ఆత్మబలము, అమరచరులు ఆత్మబలము, ప్రేమ పండించే ప్రభుని భోజ్యము.
ప్రభు, ఈ దాసుని చల్లని చూపుతో చూడుడు, నీ కరుణతో నన్ను కాపాడు. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నన్ను అవమానమున ముంచకుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడే దివ్య ఆహారముతో మమ్మ బలపరిచితివి. ఈ దివ్య సప్రసాదం ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసమును వృద్ధి చెందుటకు సహాయపడును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా